లక్ష్మి విహారితో ఇలా చెప్తూ ఉంటుంది. ఇక చాలు విహారి గారు, మన మధ్య ఉన్న బంధం ఇంకా చాలు, మనం ఇలాగే పోతూ ఉంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది, అందుకే మన బంధాన్ని ఇక్కడితో ముగించేద్దాం అని లక్ష్మి అనేసరికి విహారి ఇలా అంటాడు. అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు, మన బంధం అంటే మామూలుది కాదు కదా, అసలు నీ మెల్లో ఉన్న ఈ తాళి చూడు అని అంటూ ఇలా తాళిని పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే పక్క నుంచి మదన్ వాళ్ళిద్దరి మాటలు వింటూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు విహారి అంటాడు, నీ మెళ్ళో ఉన్న ఈ తాళి బంధాన్ని గురించి అంత ఈజీగా ఎలా మర్చిపోదాం అంటున్నావు? నీ మెళ్ళో ఉన్న ఈ తాళి నా ఆయుష్, నేను కట్టిన ఈ తాళి నీ గుండెల మీద ఎందుకు ఉంచుకున్నావు? మన ఇద్దరం కలిసి ఉండాలని, భార్యాభర్తలుగా ఉండాలనే కదా అని అంటూ, నా ఆయుష్ని నువ్వు మోస్తున్నప్పుడు నీ బాధని నేను భరించలేనా అని అంటూ విహారి మాట్లాడుతూ ఉంటాడు. పక్క నుంచి మదన్ అవన్నీ విని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి, అది కాదు విహారి గారు అని, మన ఇంట్లో ఈ గొడవలు ఈ సమస్యలు అన్నిటికీ నేనే కారణం, నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారి, అది కాదు లక్ష్మి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు నా భార్యవి అని అంటూ ఉండగానే అది కాదు అని ఇలా పక్కకి చూస్తుంది లక్ష్మి. అప్పుడే మదన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. విహారి కూడా మదన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇద్దరు అలా మదన్ వైపే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మదన్ సీరియస్గా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా లగేజ్ తీసుకొని బయటికి వచ్చేస్తాడు. ఇంకా యమున అలాగే విహారి లక్ష్మి నలుగురు ఉంటారు. సహస్ర అని చెప్పి మదన్ పిలుస్తూ ఉంటాడు. సహస్ర బయటికి వచ్చి, ఏంటి మదన్ ఏమైంది, ఏంటి లగేజ్ తీసుకున్నావు అంటే, నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను అని అనటంతో, అదేంటి సడన్గా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సహస్ర అడుగుతుంది. అలా అడిగేసరికి మదన్ ఇలా అంటాడు, ఇంకా నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి, నేను వెళ్ళిపోవటానికి కారణం విహారి వల్లే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో సహస్ర ఒక్కసారిగా లక్ష్మి విహారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అవును, నువ్వు వింటున్నది నిజమే, విహారి వల్ల నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకో తెలుసా, విహారికి లక్ష్మికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా నేను ఇక్కడ ఉండి వేస్ట్ అని నేను నిర్ణయించేసుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటూ మదన్ చెప్తాడు. ఆ మాట విని సహస్ర షాక్ అయిపోతుంది. ఇంకా విహారికి లక్ష్మికి పెళ్ళైపోయిందని మదన్ ఇంట్లో చెప్పేస్తాడు.